మా రైతులని, చెరువు కుంటలని, వ్యవసాయ పొలాలని సర్వనాశనం పట్టిస్తుంది ఈ మైనింగ్ మాఫియా. 4 ఏళ్ల నుంచి మేము ఫైట్ చేస్తున్నామండి. ఈడ చిలకలు అంతా రాయి వస్తారు, పంట పెట్టనిస్తలేరు, వస్తే కొడితేందుకు వచ్చిర్రు. మై కన్స్ట్రక్షన్ తను ఒక కరీంనగర్ పర్సన్ ఒక్కొక్క ఫ్యామిలీకి 50,000 ఇస్తా అంటారు. మా చావులకు రేటు కట్టేసింది అప్పుడే. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఈ మట్టినే చచ్చిపోతాం, ఇళ్ళనే పెడతాం. మమ్మల్ని కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. పచ్చని ప్రకృతికి మిత్రులమైదాము అంటే ఎవరన్నా వింటుర్రా? ప్రకృతికి శత్రువులే అవుతుర్రు. మరి ఆ ప్రకృతి పగబడిది, ఆ ప్రకృతి పగబట్టి ఇవాళ ఏం చేస్తుందో ఈ లోకాన్ని చూస్తలేమా? ఇక గిసవంటి కొంతమంది వనగూడి వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ ప్రకృతిని చెరబట్టి పగబట్టి ఇవాళ ప్రకృతిని ఆగం చేసుడే కాదు, ప్రజల ప్రాణాలను కూడా మింగుతుర్రు ఈ పుణ్యగంగలు. ఇక మరి మీ బిగ్ టీవీ నర్సయ్య తాత ఇవాళ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్ళకత్వ ఊళ్ళో అడుగు పెట్టిండు. ఇవాళ 100 మంది కదిలిరు రాళ్ళకత్వ ఊరోళ్ళు. వాళ్ళ కడుపులో ఏం ఆంబాయం ఉంది, వాళ్ళ కడుపులల్లో ఎన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళ కడుపులల్లో ఎంత దుఃఖం ఉన్నదో ఇవాళ బిగ్ టీవీ ఇవాళ యావత్ ప్రపంచానికి తెలియజేయబోతున్నది. ఇవాళ ఈ రాళ్ళకత్వలో జరుగుతున్న దౌర్జన్యము, దోపిడీ, అరాచకము, జనాల ఉసురు ఏ రకంగా పంచుకుంటున్నారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారో అనేది బిగ్ టీవీ ఇవాళ ప్రశ్నించబోతుంది. రాళ్ళకత్వ ఊరళ్లకు మద్దతుగా బిగ్ టీవీ ఉండబోతుంది. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా బిగ్ టీవీ వాళ్ళకు తోడు నీడగా ఉంటుంది అనేది మీ బిగ్ టీవీ నర్సయ్య తాత చెప్పుకొస్తుండులా. రంది చెయ్యబట్టేరా రాళ్ళకత్వ ఊరు, మంది పానాల కేసరొచ్చేరా ఇది ఏమి తీరు. రంది చెయ్యబట్టేరా రాళ్ళకత్వ ఊరు, మంది పానాల కేసరొచ్చేరా ఇది ఏమి తీరు. అధికారులంతా కుమ్మక్కు అయిన రాట, నాయకులు తొంగి చూస్తానే లేరాట. అధికారులంతా కుమ్మక్కు అయిన రాట, నాయకులు తొంగి చూస్తానే లేరాట. రంది చెయ్యబట్టేరా రాళ్ళకత్వ ఊరు, రంది చెయ్యబట్టేరా రాళ్ళకత్వ ఊరు, మంది పానాల కేసరొచ్చేరా ఇది ఏమి తీరు. చెప్పిన కదా మీకు వెళ్ళాక. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్ళకత్వ ఊరు. అయితే కానీ అబ్బా, లోకం మీద అధర్మం మీద ధర్మం గెలిచినప్పుడు ఏడాదికోసారి దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఇది జగమెరిగిన సత్యం, అంతేనా? కానీ ఇక్కడ ఈ జిన్నారం మండలము, ఈ సంగారెడ్డి జిల్లా, ఈ రాళ్ళకత్వ ఊళ్ళే ధర్మం మీద అధర్మం గెలుస్తున్నందుకు రోజు దీపావళి పండుగ అవుతుందట. ఇక్కడ ప్రతిరోజు బాంబులు, బ్లాస్టింగులు, ఏంటో కెమికల్స్ పెట్టి ప్రజల ప్రాణాలు మింగుతుర్రు ఈ రాళ్ళకత్వ ఊళ్ళే. మరి ఈ ప్రజల ప్రాణాలు మింగేటోళ్ళు ఎవరాళ్ళు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎప్పటి నుంచి వీళ్ళు బాధలు పడుతున్నారు? ఎప్పటి నుంచి వీళ్ళు ఇబ్బందులు ఎల్లబోస్తున్నారు? వీళ్ళ కడుపులలో ఇప్పుడు ఏం ఆంబాయం ఉందో బిగ్ టీవీ అడగబోతున్నది. ఇప్పుడు చెప్తాలే. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఏ ఊరు మీది? రాళ్ళకత్వ. రాళ్ళకత్వ. ఏంది నీ బాధ ఏంది? నాకు అది పడుతుంది, మిషన్ పడుతుంది. మిషన్ పడవద్దు, మిషన్ బంద్ చేయాలి. కోళ్ళ పొరం పాడవుతుంది, చేను పాడవుతుంది.
సగం ఏది పంట. ఈ కంకర క్రషర్లు ఆ, ఇవి బంద్ చేయాలి. ఒక్క మిషన్ కూడా పెట్టవద్దు, మా ఊళ్ళో ఒక్క మిషన్ కూడా పెట్టవద్దు. ఎన్ని రోజులా ఈ బాధ? ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది ఇది, ఇప్పుడు కొత్త మిషన్లు పెట్టబట్టి. మరి ఈ కంకర క్రషర్లతోటి ఈ ఈ దెబ్బలతోటి ఈ బాంబులతోటి మీ అయిపోతున్నాం మేము. ఏమైతుంది? దర్వాలను పెట్టుకుంటున్నాము, పొగకు కంపుకు పెద్ద కంపు. దర్వాలను పెట్టుకొని ఇంట్లో ఉంటున్నాం, బయటికి వెళ్తారేం. అయ్యో మా ఇప్పుడు నువ్వు వచ్చే తవ్వాలి ఉన్నది మా ఇల్లు, మొత్తం బంబులు వేసినప్పుడు నిండా నిండిపోతుంది ఇల్లు అంతా. చెప్తా నీ బాధ ఏంటమ్మా? మాది అదే బాధ స్వామి. ఏం బాధ? ఈడ శిల్కలు అంతా రాయి వస్తారు, పంట పెట్టనిస్తలేరు. మేము అర్జాన్సలం వాళ్ళు నాశనం చేస్తారు. వస్తే కొడితేందుకు వచ్చిర్రు. ఎవరు వచ్చారు? వాళ్ళే శిల్క ఈ కంకర మిషన్ వాళ్ళే, మిషన్ పెట్టిన వాళ్ళే. వద్దంటే మిషన్ కింద వారేస్తా అన్నాడు. పారేయమన్నా. ఎన్నేళ్ళ ఈ పీడ? 3 ఏళ్ళు అవుతున్నది. 3 ఏళ్ళ పొద్దు సంది నష్టనే ఉంది నడుస్తూనే ఉన్నది. ఎంత కొట్లాన్ని నిడుస్తలేడు. మా కడిలు గీడేసిన అన్ని ఇరగొట్టిండు, పాడు చేసిండు, మమ్మల్ని భూమిలో దొక్కుతున్నాడు. మరి మీరు అధికారుల కాడికి, ఎంఆర్ఓ కాడికి, ఈ మైనింగ్ కాడికి పోయి 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 మాకు సాధన అయితే లేదు. ఇప్పుడు మమ్మల్ని గోస పెడుతుండు ఆయన. మమ్మల్ని ఏం లేకుండా తిండి లేకుండా మేము అర్జంతులము. ఏళ్ళ సంది మా మామ ఉన్న సంది కొట్టుకున్నాము శల్క. గింత కూటు వీకిన నేను వచ్చి కూడా గింత పోరు నచ్చి ఇక గింత అన్యాయం చేస్తారు. వాళ్ళని ఎట్లా చేస్తారో వాళ్ళకేం జర నువ్వు న్యాయం చెప్పు. ఇక నీ పుణ్యాన్న మాకింత న్యాయం చెయ్యి. ఇది కథ. మొత్తానికి కంకర క్రషర్లు, బాంబుల బ్లాస్టింగులు. ఇక్కడ పేర్లు ఏం పేర్లు అయ్యి? హనుమాన్ రోబోసాండ్, హనుమాన్ రాక్సాండ్, కొత్తగా వచ్చిన వేగా ఇన్ఫ్రా, ఇంకోటి మై కన్స్ట్రక్షన్. ఇగో ఇది వీళ్ళ స్వార్థ బుద్ధుల కోసము ఎలాగనే చెప్పిన పాటల ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది. ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్న కోరిక ఎందుకు పుడుతుంది? ఆరిపోయినప్పుడు మీదేసుకొని పోతావురా ఇంతమంది ఉసురు పంచుకొని. ఇవాళ బిగ్ టీవీ వీళ్ళకు న్యాయం చేయవాలని, వీళ్ళకు న్యాయం కలగాలని, వీళ్ళ గోస చూడలేక, వీళ్ళ బాధ చూడలేక ఇవాళ ఏండ్ల పడంతరం పాపం వీళ్ళు పడుతున్న తిప్పలు వాదలు. ఇవాళ వీళ్ళు పెడుతున్న ఈ అమ్మోనియం గిమ్మోనియం రకరకాల కెమికల్స్ కలిపి రకరకాల కెమికల్స్ కలిపి ఇగో ఎంత పెద్ద చెరువు, ఎంత పెద్ద గుట్టని ఏ రకంగా తొలిసిర్రు. ప్రకృతి గుండెను ఏ రకంగా తొలిసి ఇవాళ ఎంతమందికి ఇవాళ మీరు ఆ దుమ్ము, ఆ పొగ, మన్ను, ఆ మశాడము, చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి. ఈ బ్లాస్టింగులతోటి ఆ పంట పొలాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మూగజీవాలు అయితే అరిల్ల పుణ్యకాలం అయిపోయింది. మూగజీవాల పరిస్థితి పాపం. ఆ మూగజీవాలు కాసే దిక్కులేక అమ్ముకుర్రట ఈ ఊళ్ళే గర్భిణీలు కూడా. ఈ ఊళ్ళే గర్భిణీ అయ్యే అవకాశం కూడా లేకుండా పోతుందట. ఇంత విచ్చలవిడితనంతో స్వార్థ బుద్ధి కోసము ప్రకృతిని చెరబట్టి ఇవాళ ప్రజల ప్రాణాలు మింగుతుర్రు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్ళకత్వ ఊర్లే. రాపిలగా ఇట్రా కెమెరా. ఇప్పుడు చెప్పినగా ఎన్నాళ్ళ నుంచి ఈ బాధలు. మరి అధికారుల కాడికి మీరు పోయిర్రా? వాళ్ళ చెవులు వేసిర్రా? వేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? నా పేరు శ్రీధర్. నేను ఇంతకుముందు ఇక్కడ ఎక్స్ వార్డ్ మెంబర్ని. ఈ రాళ్ళకత్వ, సొలక్పల్లి, ఊట్ల, శివనగర్ ఈ 5 గ్రామాలలో ఈ 286 సర్వే నంబర్లో దాదాపు 394 ఎకరాలు ఉంది. ఈ 829 సర్వే నంబర్లో దాదాపు 124 ఎకరాలు ఉంది. సో ఈ గతంలో ఒక 25 ఏళ్ళ కింద 1998, 1997 ఆ మధ్యకాలంలో క్రషర్ శాంక్షన్ అయింది. ఆ టైంలో మాకు అంత తెలియదు, అంత మా పెద్ద మనుషులు కూడా ఆ టైం తెలియదు. ఏదో మిషన్ వస్తుందంటే ఊర్లో ఉందో యువకులకు కానీ పెద్ద మనుషులకు కానీ ఉపాధి దొరుకుతున్న సందర్భంతో ఆ క్రషర్ మిషన్కి పర్మిషన్ ఇచ్చిర్రు జస్ట్ పెట్టుకోమని. దాని 25 ఏళ్ళ నుంచి ఏ విధంగా ఎంత నష్టపోతున్నామో ఒకసారి మీరు ఇక్కడ బిగ్ టీవీ ద్వారా మన తెలంగాణ ప్రజానికి చూపించండి. ఇంతగా మేము నష్టపోతున్నాం. సో ఇది పక్కన పెడితే ఒక 3 సంవత్సరాల క్రితం కొత్తగా ఇదే 286 సర్వే నెంబర్లో కొత్తగా క్వారీ శాంక్షన్ అనే క్రషర్ శాంక్షన్ అంటే మా గ్రామ పంచాయతీకి నోటీస్ వచ్చింది. పబ్లిక్ హియరింగ్ ఉందని చెప్పి గత ఒక 1 మంత్లో పబ్లిక్ నోటీస్ వచ్చింది. వస్తే మేము పబ్లిక్ హియరింగ్ని ఫస్ట్ 2 టైమ్స్ వాకౌట్ చేసినాం, మాకు వద్దని చెప్పి చెప్పినాం. తర్వాత మొత్తం పోలీసు వాళ్ళు, కలెక్టరు, ఎంపీడీఓ కానీ మా ఎంఆర్ఓ కానీ అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి కూడా జస్ట్ మీ ప్రజాప్రకారం తీసుకుంటాం. మేము ఇంకేం చేయమంటే పెద్ద పెద్ద టెంట్లు వేసి పెద్ద పెద్ద బందోబస్తు చేసి మొత్తం బెడ్డల మొత్తం తింటే మేము అక్కడ వెళ్ళి మేము రాళ్ళకత్వ నుంచి మీ దాదాపు 22 మంది మాట్లాడితే అందులో 19 మంది మేము మాకు క్రెషర్ వద్దని మేము వాకౌట్ చేసినాం. అయినప్పటికీ మినిట్స్ కాపీలో మొన్న కోర్టులో ఏమని పడతారంటే
మేము క్రషర్ కావాలని చెప్పినామంట. మాకు కొద్దిగా మేము క్లారిటీ ఇచ్చినాం. ఈ విధంగా నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మేము ఇంత నష్టపోతుంటే ఏ గ్రామానికైనా ఏ దేశానికైనా 3 ముఖ్య కారణం: ఉద్యోగం, ఉపాధి, వైద్యం. ఈరోజు ఉద్యోగాలు అంటే అందరం రాళ్ళకత్త నుంచి 15 కిలోమీటర్ పటాన్చెరు సైడ్ పోయి పనిచేస్తాం. ఈరోజు మీరు వచ్చే రోడ్లో మీరు అంత అబ్జర్వ్ చేస్తారు, రోడ్ మొత్తం డ్యామేజ్ అయింది. పటాన్చెరు వరకు ఆ 4 లైన్ రోడ్ అని చెప్పి రోడ్ వేస్తారు. రోడ్ లేదు. మేము బేచల్ డిపో దగ్గరికి వెళ్ళి ఎందుకు బస్సు వేస్తారంటే మీ రోడ్డు మంచిగా లేదని చెప్తున్నా. ఈరోజు పిల్లలు కేజీ టు పీజీ వరకు హైదరాబాద్ పోయి చదువుకుంటారు. ఈరోజు ఎట్లా చదువుకుంటారు? వచ్చే టీచర్స్ ఎలా చెప్తారు? ప్రైమరీ స్కూల్కి కానీ ఒక ఉపాధి కోసం అని పోతున్నారు. వాళ్ళు చదువుకుంటారు. వైద్యం మొన్న రీసెంట్గా 15 days బ్యాక్ మా పిన్నికి లైట్గా ఇట్లా పెరాలసిస్ టైప్లో చేతులు ఇవ్వకపోతే హాస్పిటల్లో 1 hourలో తీసుకురమ్మని చెప్పారు. కొంచెం లేట్ అయిన ఉంటే మాకు చాలా ఎఫెక్ట్ ఉంటుండే. మేము తొందరగా వెళ్ళలేకపోయినాం అక్కడికి, ఎందుకంటే రోడ్డు బాగాలేక. సో ఇంత నష్టపోతున్నాం. ఒక్కసారి బిక్కి ద్వారా తెలంగాణ ప్రజలకి చూపిస్తే బాగుంటుందని. అదేవిధంగా అధికారులు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్, ఏడీ, డీడీ అందరి అధికారులకు ఇచ్చినాము. 2 బస్తాల యూరియాల బస్తాల జిరాక్సులు ఎన్ని ఇచ్చినా ఫలితం లేదు. వచ్చిన స్టేలు కూడా వాకౌట్ అయిపోతున్నాయి. ఎందుకు వాకౌట్ అవుతున్నారు? ఎవరిని మభ్యపెట్టడానికి ఎవరైనా అర్థమవుతలేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్మిషన్ వచ్చినాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో అర్థం కాదు, ఎవరు స్వలాభం కోసం ఇచ్చిందో అర్థం కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కష్టపడుతుంది, ఇంత గోస, ఇంత ఇబ్బంది పడుతుంటే అసలు ప్రభుత్వం స్పందించదు, అధికారులు స్పందించరు. ఎవరి స్వలాభం కోసం, ఎవరి ఇష్టాయిష్టాల కోసం ఇది నడుస్తుంది అనేది. ఒకసారి ఈ రైతుల వర్సెస్ మైనింగ్ మాఫియా అనేది పెద్ద ఎత్తున ఇప్పటికీ 19 కేసులు, దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని నార్మల్ రైతు అంటే పంట దున్నుకొని పంట చేస్తే జీవనోపాధి మాది వెళ్తుంది. అలాంటి రైతులను కూడా ఇంత డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెట్టుకొని ఈరోజు క్రెషర్ల కోసం ఫైట్ చేస్తున్నామంటే కొంచెం మా గోస్ అనేది మీడియా ద్వారానన్నా ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని, రాజకీయంలో బుద్ధి తెచ్చుకొని మాకు న్యాయం చేసి క్రెషర్లను ఎత్తివేస్తారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అయితే మైనింగ్ మాఫియా అనుకోవచ్చుండి పిల్లగాడు. మరి మైనింగ్ మాఫియా ఎవరి కనుసరణలో నడుస్తుంది? మరి జనాల ప్రాణాలు మింగుతుంటే కూడా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎందుకు తొంగి చూస్తలేడు? ప్రజాప్రతినిధి అంటే మరి జనాలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి కదా. మరి ఇంతమంది ప్రాణాలు పోతుంటే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అసలు తొంగి చూస్తలేడా? ఎప్పుడైనా పోయిర్రా? ఎమ్మెల్యేని కలిసిర్రా? ఎవరైనా మీ ఎమ్మెల్యే? నమస్కారం అండి, నా పేరు సాయి గౌడ్, ఈ విలేజ్ వ్యక్తిని. సో ఇక్కడ మేము ఇంతకుముందు ఎందుకంటే ఇది ప్రజెంట్ వెనక కనిపించేది మక్తా పర్వేజ్ సింగ్ అండ్ ఒక ముస్లిం అతను ఉంది. 25 ఏళ్ళ క్రితము ఈ క్రెషర్ ఇచ్చారు. అది కూడా పర్మిషన్ లేదు. మా ఊరు మా పెద్ద మనుషులు ఏంటంటే ఉపాధి కోసం ఏదో ఊరు పోతురు కాబట్టి అక్కడ గుట్టుంది కాబట్టి అసలు ఆ రోజులలో ఇదేంది మన పబ్లిక్ హియరింగ్ అనేది ఏం పెట్టలేరు. 4-5 పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి అలా నడుగు పెట్టుకొని ఉన్న ఊరోళ్ళకు ఉపాధి దొరుకుతానని పెట్టారు. తర్వాత ఇక చూసిరుగా వాళ్ళు ఇచ్చింది ఏదో ఒక 2-3 ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు. వాళ్ళు ఇప్పటికీ 30 ఏళ్ళు అవుతుందండి. 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు ఎంత డెప్త్ పోయిందో అంత హైటు నీకు గుట్టుండే, అంత హైట్ గుట్టుంటే ఇక ఎంత డెప్త్ పోయింది చూడండి. ఇంచుమించు లోపలికి 800 మీటర్లు పోయింది. వాళ్ళు ఎట్లా చేస్తారంటే బోర్పొక్క అక్కడ కనిపిస్తుంది మీకు, కంప్రెషర్ ఒకటి హైడ్రాలిక్ అది ఉంది కదా. సో దాంతో వాళ్ళ లోపలికి 250 నుంచి 300 మీటర్ల లోపలికి వేసి మనం ఇంట్లో బోర్ వేస్తాము అట్లా వేసి బర్మలు వేస్తారు. బర్మ వేసేటప్పుడు అందులో మొత్తము RDX బాంబులు ఎట్లుంటాయో సో అందులో మొత్తం అమోనియా కలుపుతారు. అమోనియా కలిపితే బాంబులు వెళ్తే ఆ ఒక స్మెల్ నైట్ పూట వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఈ బర్మలు కూడా నైట్ పూటనే వేలుస్తారు. మళ్ళీ వాళ్ళని పేల్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళని కలిసిరు అనుకో వాళ్ళని ఎలగొడతారు. ఎలగొట్టకపోతే ఎంబడే పిఎస్ఓలకు ఫోన్ చేస్తారు. పిఎస్ఓలు వచ్చి అని వాడికి ఎందుకు పోతారు అంటారు. ఇలా ఏం లేదు, మొత్తం ఏమంటే లీగల్గా పోతే ఇప్పుడు కోర్టులో ఇంచుమించు 4 ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తున్నామండి. ఆల్రెడీ 4 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తుంటే కోర్టు అంటే వాయిదాల మీద వాయిదాలు వాళ్ళకి ఇస్తుంది, మనకి ఇస్తుంది, వాళ్ళకి ఇస్తుంది, మనకి ఇస్తుంది కదా. ఇక అలా ఏం లేదు, ఇక కోర్టు అంటారు తప్ప మేము ఆల్రెడీ జీవనోపాధి కోసం 40 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న భూములల్లో మా పొలంలో మేము చేస్తే వాళ్ళు ఏమంటే కోర్టుకు అంటారు. మళ్ళీ ఏంటంటే ఈ యొక్క మై కన్స్ట్రక్షన్ వాడు వచ్చి తన పేరు ఏమంటే సురేందర్ రావు, తను కరీంనగర్ పర్సన్. ఒకరోజు మా ఊరికి వచ్చిండు. వాడు మా చావులకు ఒక్కొక్క ఫ్యామిలీ కాడు ఏంది మన పెనాల్టీస్ ఒక్కొక్క ఫ్యామిలీకి 50,000 ఇస్తా అంటాడు. మా చావులకు రేటు కట్టేసిండు అప్పుడే. 50,000 ఒక్కొక్క ఫ్యామిలీకి ఇస్తా అంటాడు. ఊరి కోసం 50 లక్షలు ఇస్తాడు. ఇంకా చచ్చిపోయినాక ఏమంటారు చూసినా అదేంది బొందల మీద పీనుగు మీద పేలాలు వేసుకున్నట్టు వాడు అట్లా పైసలు. అది మంచిది అవుతుందా చెప్పు? అరే ఎందుకు ఇప్పుడు ఎవరమైనా సరే అన్నం అయినా ఏదన్నా రైతు పండిస్తే అన్నం తింటాము, అందుకే డబ్బు తింటామా?
నువ్వు డబ్బు 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 రేపు అది మీ పిల్లలైనా ఏదైనా మంచిగా అవుతుంది చెప్పు. ఇంతమంది కూర్చుని మీకు కలగదా? ఎన్ని రోజులు ఇంత డబ్బు అయితే తినవు కదా, అన్నమేదే కదా. రైతు రాజు అంటారు, జై జవాన్ అంటాం, జై కిసాన్ అంటాం. నువ్వు ఏం లేదు, పైసలు 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 పైసలు. మేము ఆల్రెడీ వద్దు అంటున్నాము, కోర్టులో కేసు వేసినాము. అయినా కానీ మా ఊరికి వచ్చి అసలు వచ్చి డేర్గా మేము ఎన్ని రోజులైనా కానీ నేను ఇడువా అంటాడు. వాడు ఏదో ఊరోడు వచ్చి మా ఊరిలో బెదిరిస్తున్నాడు, మా చౌలకు రేటు కడుతున్నాడు. మళ్ళీ ఇదే విషయంలో మేము స్థానిక ఎంఆర్ఓ, కలెక్టరేటు, అలాగే పిఎస్ పోతే పిఎస్ మేము రైతులం అందరం పోతే మేమేమో దొంగలకి చేతులు కట్టుకోవాలి, వాడు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఇక ఏం చెప్పాలి, రైతులకు అసలు విలువనే లేదు. మేము పోయి నిలబడాల్సి వస్తుంది, వాళ్ళేమో కుర్చీలో కూర్చున్నట్టు రండి సార్ కూర్చొని అంటారు. ఇంతకుముందు బిఫోర్ సీఎం ఉండే తను అంత రెస్పెక్ట్ ఇస్తుంది, మమ్మల్ని నేను కూర్చున్నట్టు అరే మీరు ఏం చదువుకుర్రా అన్నమాట. అరే నేను చెప్పినా, అరే నేను బీటెక్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఏమంటున్నారు సార్ అదని. అప్పటిదాకా మా మీద ఇష్టం ఉన్నట్టు అరిచిండు. ఒక్కసారి నేను రిటర్న్ మాట్లాడినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ ఇక మెల్లగా మాట్లాడుతున్నాడు. మేము ఆల్రెడీ ఇంతకుముందు కలెక్టర్ వల్లూరి క్రాంతి దగ్గరికి ఎన్నిసార్లు ఆ మేడం ఉండే, ఆ మేడం దగ్గరికి మస్తుసార్లు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆమె మా టైం దాకా ఉంటుంది, మేము ఎప్పుడైతే ఎంట్రీ అవుతామో అప్పుడు ఆమె జంప్ ఏమైనా మీటింగ్ అంటుంది వెళ్ళిపోతుంది. అట్లా కాగితాలు తీసుకుంటారు, చెత్త కుప్పలు వేస్తారు. ఇగో ఇది కథ. ఇక మరి మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది. అర్థమవుతుంది కదా. అరే రైతన్న పుట్టాడు కష్టం చేసి 10 ఏళ్లతోని కష్టం చేస్తే మనం 5 ఏళ్లతోని మన కంచంలో కనబడే రైతన్నే కదా అనేది అసలు ఆ సోయ లేకుండా పోయింది. మరి రైతు రాజు అన్నారు, ఆ రాజు ఎడవండుకుంటుడు, ఏం చేస్తుండు, ఆ రాజుకు ఎన్ని తిప్పలు ఉన్నాయి. ఇవాళ ఎరకడికి ఎన్నడో ఇందిరాగాంధీ ఈ అసైన్డ్ భూములని బతుకుర్రా బిడ్డలారా అని వెనకడికి ఒప్పచెప్పింది, అంతేనా? అయితే మరి ఇప్పుడు ఈ అసైన్ భూముల ఒప్పచెప్తే సరే, ఒకరు ఎల్లకొను, మొక్కజొన్న, వరి పొలము, కందులు, ఆంజాలు ఎవరు దోషాడుగా వాళ్ళు పంటలు వేసుకొని బతుకుతున్నారు. మరి ఇంత పెద్ద మైనింగ్ మాఫియా ఇక్కడ జరుగుతుంటే మరి ఇక్కడ పొల్యూషన్ వాళ్ళ కథ, పొల్యూషన్ వాళ్ళ కళ్ళు ఎక్కడ పోయినాయి? ఇక్కడ రెవెన్యూ వాళ్ళ మనసు అత్తగారింటి పోయిందా? మరి కలెక్టర్లు ఏం చేస్తుర్రు? ఈ మైన్స్ ఆఫీసు వాళ్ళు ఏం చేస్తుర్రు? ఇంతమంది రైతులు ఊరే ఇవాళ వల్లకాడ అయింది. ఇవాళ ఊరుకు రాళ్ళకత్వ ఊరుకు పిల్లనిద్దామంటే ఇచ్చేయాలి, లేకుంటే ఏముందయ్యా మీ ఊళ్ళంతా రాళ్ళబోయారు. మీ ఊరంతా రాళ్ళబోయారు. మీ ఊరికి పిల్లనిస్తే ఏడ రాయి వచ్చి తాగి నా పిల్ల చేస్తుందో అన్న భయంతో ఇవాళ రాళ్ళకత్వ ఊరుకు పిల్లనిచ్చేయాల లేకుండా అయింది. మరి ఈ అధికారులు, ఈ రెవెన్యూ వాళ్ళు కానీ, ఈ పీసీబీ, ఈ పొల్యూట్ వాళ్ళు, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం వాళ్ళు కానీ, ఇటు మళ్ళీ వీళ్ళు మైన్స్ వాళ్ళు కానీ అధికారులు ఏం చెప్తారు తాత? వాళ్ళ చెవులు వేసి రమ్ముచ్చట. నా పేరు రామకృష్ణ, రాళ్ళకత్వ గ్రామం. అయితే ఇక్కడ గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి పాత ఒక క్రెషర్ ఉండే. అది అప్పుడు మా పెద్దలు అప్పుడు ఇది కొండోలు ఉండే కాబట్టి వ్యవసాయం కొండోలు ఉండే కాబట్టి వ్యవసాయం చేయకపోతుండే. దాని ఏదో ఉపాధి దొరుకుతుందని, దానికి పని దొరుకుతుంది కదా అన్నట్టుగా వాళ్ళకి ఇచ్చిర్రు. మిగతా ఇప్పుడు 286లో 394 ఎకరాలు ఉన్నది. దానికి ఆనుకొని ఊట్ల సర్వే నెంబర్లో 829 సర్వే నెంబర్లో 162 ఎకరాలు ఉన్నది. అయితే అక్కడ 1986లో ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ 286లో దాదాపు 250 మందికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా కేటాయించింది, స్థలాయింత కేటాయించింది. ఈ కొద్దిగా ఉండే ఈ బండను అప్పుడు క్రెషర్లు తీసుకురు. అయితే ఈ పాత క్రెషర్ 20 ఏళ్ళ కింద గుట్టోలు ఉండే, దాన్ని వాళ్ళు తీసుకురు. అప్పుడు పెట్టుకోరు, గుట్టలు ఉందని పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకోరు. అయితే ఇప్పుడు ఉన్న రైతులది ఇప్పుడు ఏమైందంటే దీనికి ఆనుకొని ఉన్న రైతులని వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఉన్నారు, అసలు ఇండియన్ మ్యాప్లో ఉంది. ఈ హరిజనులకు కేటాయించిన స్థలము అని ఇండియన్ మ్యాపుల్నే ఉన్నది. దాని పక్క పోతే చెక్ డ్యామ్ ఉన్నది, ఒక మొండికుంట ఉన్నది, అక్కడ సెల్కాన్ చెరువు ఉంది, ఇక్కడ రాళ్ళకత్వ పెద్ద చెరువు ఉంది. ఈ రెండింటి మధ్యలో వ్యవసాయము, పాడి పంటలు, మరి ఆ గొల్ర షెడ్లు, అక్కడ పోతే ఇప్పుడు చూపిస్తాం, గొల్ర షెడ్లు ఉన్నాయి, బల్ర షెడ్లు ఉన్నాయి, ఇదంతా వ్యవసాయం చేసుకునేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బండ లేదు, ఏం లేదు. మరి రైతుల దగ్గరికి ఎంచి మరి మాకు రైతులకు పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధు పడుతుంది, క్రాప్ లోన్లు ఇచ్చిర్రు,
మరి ఇవన్నీ ఇచ్చినాక మేము వ్యవసాయం చేసుకుంటుంటే ఈ పాత క్రెషర్ తోటే ఇబ్బంది పడుతున్నామని రాళ్ళు పడుతున్నాయి, ఈ చేనుల చుట్టూ చూడండి రాళ్ళు పడుతున్నాయని వ్యవసాయం బంద్ చేసుకున్నారు. ఇక మొత్తాన్ని రాళ్ళు పడి ఖరాబ్ అవుతుందని నష్టం జరుగుతున్నది అని 7 వరకు పెట్టుకుంటారు రైతులు, నష్టం జరుగుతుందని ఇగో ఇట్లా కొంచెం వదిలిపెడతా ఉన్నారు. ఇప్పుడు ఆ రైతుల దగ్గరికి ఎంచో గుంజుకొని మరి రైతులకు తెలియకుండానే ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరకు పోతేనేమో మాకేం తెలియదు, అది మైనింగ్లో పర్మిషన్ తెచ్చుకోరు వాళ్ళకే తెలుసు అని మైనింగ్ ఎంఆర్ఓ చెప్తాడు. మైనింగ్ డిపార్ట్మెంట్లోకి పోతేనేమో అది మాకు సంబంధం లేదు, ఎంఆర్ఓ చూపిస్తేనే మేము కేటాయించినాము అని చెప్తారు. మరి ఈ పొల్యూషన్ ఇంత నష్టం జరుగుతుందంటే పీసీబీ అధికారుల దగ్గరకు ఉండి అంటారు. పీసీబీ అధికారుల దగ్గరకు పోతే మరి విజిట్ చేసిర్రా అక్కడ పొల్యూషన్ వాళ్ళు విజిట్ చేసిర్రా? అక్కడ పక్క పొడత పొలాలు ఉన్నాయి, ఇక్కడ 630 ఎకరాల కొడకంచి ఫారెస్ట్ ఉన్నది, దానికి ఆనుకొనే ఉన్నది, ఇక్కడ చెరువు కుంటలు ఉన్నాయి, మొత్తం ధ్వంసం అవుతున్నాయి అని చెప్పేసి మేము ఫారెస్ట్ అది పీసీబీ వాళ్ళ దగ్గరికి పోయినాం. పీసీబీ వాళ్ళ దగ్గరికి పోతే మాకేం తెలుసు, ఎంఆర్ఓ ఇచ్చిండు మేము ఇచ్చేసినాము అని చెప్పి ఒకరి మీద ఒకరిని నూక్కొని మా రైతులని మా చెరువు కుంటలని మొత్తం వ్యవసాయ పొలాలని సర్వనాశనం పట్టిస్తుంది ఈ మైనింగ్ మాఫియా. మరి ఎవరు ఉండరు ఈ మైనింగ్ మాఫియా వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటారు మీరు, మీ ఊరోళ్ళు? ఎవరున్నా సరే మేము అందరి దగ్గరికి వెళ్ళినాం, అధికారుల దగ్గరికి వెళ్ళినాము. ఏడికించి మన కార్యదర్శి నుంచి విలేజ్ కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా వెళ్ళినాం. ఒక్కరి మీద ఒకరు దొబ్బుకుండే. కలెక్టర్ ఏమంటాడు? కలెక్టర్ ఏమంటారు, మేము దర్యాప్తు చేస్తాం, జెయింట్ ఇన్ఫెక్షన్ ఇరిగేషన్ వాళ్ళను ఫారెస్ట్ వాళ్ళను ఈ మైనింగ్ వాళ్ళను మీ రెవెన్యూ వాళ్ళను అందరిని పిలిపించి దాన్ని సర్వే చేయించి దాన్ని పూర్తి దర్యాప్తు చేసి మీకు చెప్తామంటారు. వీడికి 3 సార్లు దర్యాప్తు చేసిర్రు. ఆ దర్యాప్తు మీద మేము హైకోర్టులో 3 సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉన్నాం. మేము నడుస్తూ ఉంటే మాకు స్టే వచ్చింది. వాళ్ళు డబ్బులతోటి మైనింగ్ వాళ్ళు అధికారులు వాళ్ళు యజమానులు ఏం చేస్తారు, డబ్బులతోటి అక్కడున్న లాయర్లను అక్కడున్న జడ్జీలను ఇక్కడున్న కొంతమంది లీడర్లను వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ మమ్మల్ని రైతులను ఇబ్బంది పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మేము పూర్తిగా నష్టం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మేము బతకలేని పరిస్థితిగా మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకోవాలన్నా కోట్ల చుట్టూ తిరగాలన్నా మరి సంపుతారు. రాళ్ళకత్వం అనేది రాళ్ళకత్వం విలేజ్ మీదే ఉన్నది. సంపూర్ణ మరి మా విలేజ్ మొత్తాన్ని చంపేసి మీరు ఏలుండి మైనింగ్ మాఫియా మొత్తం దించుండి. మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ ఒకటి నాది ఉన్నదాన్ని మళ్ళీ వచ్చిండు. ఇట్లా వచ్చి మేము ఏం చేయాలి, మేము ఎక్కడ పోవాలి, మేము పుట్టిన ఊరు మేము ఏం చేయాలి, ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం, ఈ మట్టినే చచ్చిపోతాం, ఇళ్ళనే పెడతారు మమ్మల్ని. మీరు ఎక్కడి నుంచి వచ్చి డబ్బులతో మమ్మల్ని ఇట్లా ఇంత హింసిస్తే ఇంత బాధ పెడితే మాకు ఓపిక నశిస్తే మేము ఏమైనా చేస్తాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. రానేది ఓపిక నశించి మేము ఏమైనా చేస్తే ప్రభుత్వందే పూర్తి బాధ్యత, ఇక్కడ జిల్లా యంత్రాంగదే పూర్తి బాధ్యత. మేము ఓపిక ఉన్నంత వరకు కుడతాం, ఓపిక నశిస్తే ఏం చేస్తాం, మేము మాకు ఏం చేయాలని కూడా గది చేస్తాం. ఇక సావుడా ఏందా ఎక్కడన్నా మేము మాకేది దోస్తే అది చేస్తాం. దానికి పూర్తి ప్రభుత్వందే బాధ్యత. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా వైపు చూడాలి. ఇక్కడున్న లీడర్లు వాళ్ళకు ఒత్తాసు వాళ్ళకుండా ప్రజల వైపు నిలబడాలి. మీ బిగ్ టీవీ ద్వారా ఇప్పటికైనా ఇక్కడ నుంచైనా ముగించి ఇక్కడ నుంచైనా మాకు సమస్య పరిష్కారమై మా భూమి మాకు ఇచ్చి ఇప్పుడు ఇక పోలీసులను పంపించారు. ఇప్పుడే జీపులు అక్కడ చూడండి. ఇట్లనే ఒకళ్ళిద్దరు ఉంటే ఆ పొలాల్లో ఇప్పటిదాకా చెప్పింది మహిళ ఎస్సీ ఆమె చెప్పింది, ఆమె భూమి మేము చిన్నప్పటి సంది కొట్టుకుంటున్నాము అని చెప్తే ఆమె కొడితే పోలీసులు వచ్చి నువ్వు నడవమన్నాడు, వాళ్ళకి పర్మిషన్ వచ్చినా మీకు ఏమునే చూపెట్టుకోపోరే అని. ఈ విధంగా మొత్తం ఘోరంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి హింసించి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీ బిగ్ టీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి చేరవేసి మాకు న్యాయం జరగాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇక గిది కథ మొత్తానికి పాపం కొన్ని ఏళ్ల సంది ఈ రాళ్ళకత్వ ఊరోళ్ళు ఈ కంకర క్రషర్లతోటి ఆ దుమ్ము పీల్చుకోలేక ఊపిరితిత్తులకు దమ్ము దగ్గు శాతం అయితే లేదు, లేతామంటే లేవస్తలేదు, మరి తిందామంటే అన్నం దిగుతలేదు. ఆసనం కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకు పాపం వాళ్ళకు గర్భం కూడా రాకుండా కూడా పాపం ఇదైపోతుంది. ఒకవేళ గర్భం నిలిచినా ఏజ్ ఒక పిల్లలు పుడుతుర్రాట. మరి గిసవంటి బాధలు గిసవంటి ఇబ్బందులు ఈ రకంగా జనాలు నరక యాతన అనుభవిస్తుంటే మరి నాయకులకు ఎందుకు సోయలేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఎందుకు సోయలేదు, అధికారులకు ఎందుకు ఇటు మద్దలేదు మనసు? ఇవాళ జనాలు కట్టే పనులతోనే కదా వీళ్ళు బతికేది, ఏసీ కార్లలో తిరిగేది, ఫ్యాన్ల కింద కూర్చొని రాతపూత చేసేది. మరి రైతే రాజు అన్నారు. ఆ రైతు గిన్ని ఇబ్బందులు పడుతుంటే కనీసం నువ్వు తింటప్పుడన్నా మన కంచంలో కనపడేది ఎవరు? రైతే కదా అని నువ్వు ఎందుకు అనుకుంటలేవు?
అధికారులు ఒకరి మీద ఒకరు ఎందుకు నొక్కుంటుర్రు? ఎంఆర్ఓ కాడికి పోతే పొల్యూషన్ కాడికి పోతే మైనింగ్ కాడికి పోతే ఇంకో కాడికి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పోవాలి? ఉరి పెట్టుకుని సావాలన్నా రాలకత్వ ఊరలు? ఈ జిన్నారం మండలం ఎంఆర్ఓ ఆంటోనీ అట మాట్లాడే ఏదో చేద్దామంటే ఫోను మొత్తమే పండబెట్టిండు, లేపుతలేడు. మరి పెద్ద మనిషి ఏడమున్నాడు. డీటీ నెంబర్ ఉంటుంది, ఎందుకంటే నాకు తెలియదు సబ్జెక్టు. డీటీ పొల్యూషన్ చెప్పు. నెత్తుకో నంబర్ బయట పెట్టు చెప్తే 911 050 90 55. డిప్యూటీ ఎంఆర్ఓ ఈయన దగ్గర అన్ని తెలుసుంటాయి. డిప్యూటీ ఎంఆర్ఓ ఇప్పుడు కొత్త వచ్చిన సబ్జెక్ట్ ఈయనకు తెలుస్తుంది. డీటీ ఈయన తెలిసినా ఏం చెప్తాడు? ఈయన ఈ చిన్న అధికారికి వద్దు, డిప్యూటీ ఈయనతో కాదు, మాదేమో సార్ అంటాడు ఆయన. ఎమ్మెల్యే నెంబర్ ఉంటుంది నంబర్ 98496 అదేనా? లాస్ట్కు 99916 అదేనా? అదే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ కూడా ఫోన్ చేస్తున్నా వీళ్ళ బాధ చూడలేక. మరి సారు ఏదో మరి కొత్తగా కూడా ఏదో పర్మిషన్లు వచ్చినాయట అనేది కూడా ఉన్నాయటతోనే వీళ్ళు ఆరమ్మ ఘోరాలు తీస్తుర్రు. ఇక మళ్ళీ కొత్తగా పర్మిషన్లు కూడా వస్తున్నాయట. ఆ కథ బాతలో అడుగుదాం ఏమో ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఫోన్ లేపుతలేడు. The person you're calling is not answering. Please try later. మీరు 630 900 7808 PCBE పొల్యూషన్ వల్ల పొల్యూషన్. ఏంది ఆర్సిపూర్ పొల్యూషన్. ఇక్కడ ఏ ఊరు? రామచంద్రపురం. కుమార్ పటక్ అని ఉండే ఇంతకుముందు పనిచేయడా పొల్యూషన్ వాళ్ళు కూడా వనబెట్టిరు ఫోను, అందరు వనబెట్టిరు ఫోన్లు. ఒకరు కాకపోతే ఒకరన్నా ఫోన్లు లేవడతలేరు. నానబెట్టిరు. ఇక్కడ లాలకత్వ మైనింగ్ మాఫియా కథ నానబెట్టిర్రు అధికారులు, ఫోను వడబెట్టిర్రు. సమస్య నానబెట్టిర్రు, ఫోన్లు వడబెట్టిర్రు అధికారులు. పొల్యూషన్ వాళ్ళు ఫోన్లు లేపుతలేరు, ఎంఆర్ఓ ఫోన్లు లేపుతలేరు, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఫోన్లు లేపుతలేరు. ఇంకెవరు మైనింగ్ ఆయన కథ అదొకటి చూద్దాం. 9440 81 78 27. ఎవరైనా మైనింగ్ సంగారెడ్డి ఏడి మైనింగ్ చేంజ్ అయ్యిండు. ఇంతకుముందు రఘుబాబు అనే పర్సన్ ఉండే. ఫస్ట్లో మాకు ఇచ్చినప్పుడు రఘుబాబు మొన్న వచ్చిండు ఒక ఆయన. ఏది ఈ పిల్లగాంది ఫోన్ మొత్తమే. ఇంకా ఇది ఉలుకులేదు పలుకులేదు. బర్మదెబ్బ లేవట్టినప్పుడు ఇళ్ళకెళ్ళి మట్టి రాలుతుంది, గోడలు పరలిప్పుతున్నాయి. మేము ఇంత గొర్రె మేకలు మేపుకొని బతుకుతామంటే మాకు జాగలు లేవు, మరి మేము ఎట్లా బతకాలి? ఇట్లుండే పచ్చని పొలం ఈ విధంగా ఉండే ఒక 10-12 ఏళ్ల కింద ఈ విధంగా ఉన్న పొలం ఈ విధంగా ఉన్న పొలము ఇట్లా ఉండే చెక్ డ్యాములు, నీళ్లు, చెరువులు ఇవన్నీ ఇట్లుండే. ఈ విధంగా చేసిండు జరిగే, ఈ విధంగా చేసిండు. ఈ విధంగా ఎట్లుంది, ఆ విధంగా ఎట్లుంది, ఒక్కసారి మా గోస అర్థం చేసుకొని రాజకీయ నాయకులను నమ్మలేకపోతున్నాం. మేము మీడియా మిత్రులను అందరినీ కూడా మీరు అనుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎవరైనా దిగవలసిందే. మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీ కాళ్ళు మొక్కుతాము. మీ దారైనా అవుతుంది, మమ్మల్ని జర మేము ఊళ్ళున్నాం అని గుర్తించండి, ఊళ్ళున్నామని గుర్తించండి. లేకపోతే ఓటర్ లిస్టులో ఓటు హక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో ఎంక్వైరీ చేయమంటారంట. ఈ రాళ్ళకత గ్రామము ఏ ఓటర్లు అందరు చచ్చిపోయారు అని చెప్పి ఓటర్ లిస్టులోకి వెళ్ళి మొత్తం తీసేసి మమ్మల్ని ఎక్కడన్నా నిలగొడితే ఎక్కడన్నా రోడ్ల మీద పోతాం. గుళ్ళు మస్తు గోపురాలు కడుతురు,
ఆ గుడికాడ ఒక 100 మంది, ఈ గుడికాడ ఒక 100 మంది అందరం అడక తింటాం. ఓటర్ లిస్టులకి మా పేరు తీసేస్తే ఈ కొట్లాటలు కూడా బంద్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ కంకర క్రషర్ తోటి దుమ్ము ధూళి చెడ్డపడ్డ అంత వస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద రాళ్ళు కూడా లేస్తున్నాయి. ఈ రాళ్ళు ఎంత దాకా పోతున్నాయి, ఏడు దాకా పడుతున్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళతోటి ఏమి ఇబ్బంది కలుగుతుంది? 1/2 కిలోమీటర్ దూరం లాగా ఇక మొత్తం పొలాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మా వ్యవసాయం భూమాలే, మా పొలాలు ఇవన్నీ. మేము అంతకుముందు ఈ రాలకత్వ గ్రామంలో ఒక కంపెనీ అనే ఒక యువకునికి కంపెనీ అనేది తెలియదు. మొత్తం వ్యవసాయమే. ఈ చుట్టుపక్కల ఈ మైనింగ్ మాఫియా మొత్తం చుట్టుపక్కల 300 ఎకరాలు మొత్తం ఈరోజు సర్వనాశనం. రైతే రాజు అని ప్రతి వాళ్ళు అంటారు, కానీ రైతు రాజు ఏ విధంగా ఉన్నాడు అనేది ఈరోజు ఇక్కడ వచ్చి చూపించమని మేము ఈ బిగ్ టీవీ ద్వారా మేము చెప్పగలుగుతున్నాం. మేము మా మంచితనాన్ని చాతగాని తనంలోకి తీసుకుంటే మాత్రం ఈ మైనింగ్ మాఫియా అయినా సరే, రాజకీయాల్లోకి అయినా సరే, ప్రతిదానికి మేము దాడిలకైనా సిద్ధం, చవడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. మీరు ఈ విధంగా ఎవరో అధికారులు ఏసీలో కూర్చొని వాళ్ళు ఇస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి మీరు తీసుకోవడం కాదు. రేపు వాళ్ళు ఏసీలో కూర్చొని పర్మిషన్ ఇస్తారు, కానీ మీరు ఇక్కడ వచ్చి మాఫియా చేసుకోవాలి. మమ్మల్ని కాదని మీరు ఏం చేయలేరు. మేము తెలంగాణ ఉద్యమంలో మా ఊర్లో కేసులు గిట్టు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమానికి భయపడలేము. ఇక్కడ మా ఊరు రాష్ట్రం కోసమే కొట్లాడినాము. ఈరోజు మా గ్రామం కోసం బరాబర్ కొట్లాడతాము, చావనికైనా సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తల మీద మా యువత ఈరోజు మా ఊరు 200 మందికి పైచుకున్నారు. ఒక్కొక్కడు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేస్తాము. మా గ్రామం కోసం బరాబర్ కొట్లాడి దుమ్ము లేపుతామని చెప్తున్నాం. ఈ సభముగా ఎవరు కానీ ఈ మా గ్రామంలో ఎవరైనా సరే పర్మిషన్లు ఇచ్చినా తీసుకోవద్దు. ఈ విధంగా బిగ్ టీవీ విధంగా మేము చెప్తున్నాము. మా కోసం సహకరించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు వేస్తున్నాయి, చుట్టుపక్కల చెరువులు ఉన్నాయి. మరి చెరువులలో గొడ్డు గోద మేస్తాయి, బర్రెలు గొడ్డు గోద, చుట్టుపక్కల పంట పొలాలు కూడా ఉన్నాయి. మరి ఊరు కూడా దగ్గరే ఉంది. ఊరు కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఈ బాంబులు పెట్టి అడ్డపోయిన ఈ రాళ్ళు లేపుతుంటే? నమస్కారం అండి, నా పేరు రమేష్, రాలకత్వ విలేజ్. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 1986లో ఇచ్చిన పట్టాలు ఇవన్నీ 286 సర్వే నంబర్లో చుట్టుపక్కల కూడా నిరుపేదలకి 3 ఎకరాల చొప్పున పట్టాలు ఇచ్చిన ప్రభుత్వము. మరి అదే ప్రభుత్వం ఈ రోజున ప్రైవేటు పరంగా ఏదైతే క్వారీలు నడుపుతున్న వ్యక్తులకి దానం చేస్తున్నది. మరి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో వాళ్ళు తెలపాలి. అదేవిధంగా ఈ క్వారీ వల్ల ఏదైతే కెమికల్ పోసి ప్లాస్టింగ్ చేస్తున్నారో గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. చుట్టుపక్కల పొలాల్లో పశువులను మేపాలని తీసుకొచ్చినా కూడా ప్రమాదమే ఉంది, పశువులకు కానీ మనుషులకు కానీ. బ్లాస్టింగ్ జరిగిన రాళ్ళు ఆ సైడ్ చూడండి, ఒకసారి చూపండి కెమెరామెన్ కూడా. అంతేత రాళ్ళు పడి మనుషులను చనిపోయి పశువులు చనిపోతే బాధ్యత ఎవరు? ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇందిరాగాంధీకి విలువనిచ్చే ప్రభుత్వం అయితే ఆ రోజు ఇచ్చిన పట్టాలు ఈరోజు వాళ్ళ ప్రభుత్వం రాకముందు లావాణి పట్టాలన్నీ కూడా పట్టా చేసామని చెప్పిన ప్రభుత్వం. ఏది ఈ ప్రభుత్వం వచ్చే ఎండింగ్ లోపైనా కానీ ఇప్పుడైనా కానీ రెగ్యులైజేషన్ చేసి పట్టా కల్పిస్తామన్న ప్రభుత్వము నిరుపేదలు ఎందుకు గుంజుకుంటున్నారు? ఇప్పుడు గతంలో ఇచ్చిన క్వారీ కాదు, ఇప్పుడు లేటెస్ట్గా 35 ఎకరాలు 286 సర్వే నంబర్లో 35 ఎకరాలు ఇచ్చారు రీసెంట్గా మైనింగ్కి. మరి మళ్ళీ కొత్త రీసెంట్ ఇచ్చారు, కందకాలు తీసిరు. మీరు ఒకసారి మనం ఇది లేకపోతే చూస్తుంటే వానవాడి మనకి ఇబ్బంది అవుతుంది. పెద్ద పెద్ద కందకాలు తీసేసి రైతులను అడగకుండా, ఒక ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ ప్రభుత్వ ఇష్టం వాళ్ళకి తోడు అధికారులు కూడా వాళ్ళకి ఒత్తాసు. పోలీస్ స్టేషన్ న్యాయ వ్యవస్థ లేనే లేదు సార్. బిగ్ టీవీ తరఫున మాట్లాడుతూ నేను కోరుతున్నాను ఏంటంటే, న్యాయ వ్యవస్థ ఉన్నదా? అందరి సమానమా? ప్రజాప్రతినిధులకేనా ఇది న్యాయ వ్యవస్థ? ప్రశ్నించిన వాడిని కేసులు పాలు చేసి లోపలేస్తారా? రైతులు ఏం కావాలి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిరుపేద రైతులకి? మీరు ఇచ్చిన పట్టాలు లాగేసుకునే హక్కు మీకుందా? మైనింగ్ మాఫియాకి మీకు డబ్బులు కావాలంటే ఆ రైతులు కష్టం చేసి పన్ను రూపంలో కడుతున్నారు, సరిపోవట్లేదా? వ్యవసాయం చేసి పండించి పంట పైన కూడా మీకు డబ్బులు రావట్లేవా? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు ప్రజలని? ఈరోజు ఎక్కడ పోవాలి రైతు? ఏడ బతకాల? సొంత ఊర్లో కూడా బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు. మరి ఈ మహబూబ్ నగర్లో వలసపోతున్నట్టుగా ఈ మావిడ రాలకత్వ విలేజ్ మొత్తం ఊర్లో అందరం కూడా వలసపోవాలి. దాదిగూడెం విలేజ్ ఊట్ల గ్రామ పంచాయతీ, జిన్నారం మండల్, మెదక్ డిస్టిక్. ఈ రాలకత్వ విలేజ్ సంగారెడ్డి డిస్టిక్, ఇంతకుముందు మెదక్ డిస్టిక్ ఉండే అదే పోతుంది కాబట్టి సంగారెడ్డి డిస్టిక్. ఇంతకుముందు మా పెద్ద మనుషులు తెలియకుండా ఈ పాత మిల్లు ఇది ఇచ్చిర్రు, ఏదో అయిపోయింది, జరిగిపోయింది, అయిపోతుంది అని ఆయన అనుకున్నాం. ఇది అయ్యేపోలేదు. ఇంకా మళ్ళీ మాకు 4 మిషన్లు శాంక్షన్ అయినాయని మేము పక్కనే మాకు పట్టా భూమి ఉంది సార్. ఎంత 830, 831, 832, 802 పట్టా ల్యాండ్లో కూడా ఇక్కడ బ్లాస్టింగ్ పెడుతుంటే మేము పని చేస్తుంటే
అది ఎప్పుడు బ్లాస్టింగ్ వేయాలి, ఎప్పుడు రౌతుల మీద పడతాయి, మా దగ్గరకు వచ్చే పని మనుషులు గిట్ట కూలోళ్ళు గిట్ట రాకుండా అయిపోతారు మొత్తం. ఒక రోజుకు 1000 రూపాయలు కూలిస్తాం నాయన రండి అంటే గిట్ట మీ దగ్గర బర్మలు లేస్తాయా, దెబ్బలు లేపుతారు, చెప్తలేరు, మేము ఎక్కడ ఏమవుతామో మేము పనికి రాము, మాకు లేకున్నా సరే అని వాళ్ళు గిట్ట కూలికి వస్తలేరు సార్. అందులో ఒకటి మళ్ళీ కొత్త మిషన్లు తయారయ్యి ఇక్కడ మొన్న ఇటాచీలు నడుస్తున్నాయి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా. ఈ రాలకత్వ విలేజ్ కాకుండా ఊట్ల గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా పెట్టిరు ఇక్కడ పొక్క పెడతా 30 ఎకరాలు దానికి పర్మిషన్ లేదు, పెద్ద మనుషులు ఎవరు లేదు. ఆడ ఉన్న మేనేజ్మెంట్ని అడిగితే ఏం రాబాయ్ ఎవరు నడిపిమంటుండు, మా విలేజ్లో ఊట్ల గ్రామ పంచాయతీలో ఎవరు నడిపిమంటుండు, మీద రాలకత్వాలు అంటే తెలిసో తెలియకుండా ఇచ్చారు. మా ఊట్ల గ్రామ పంచాయతీ నుంచి ఎవడు పర్మిషన్ ఇవ్వలేడు, ఏం చేయలేము. ఇప్పటికీ 25 మంది కేసులు గిట్ట అయినాయి మా మీద లొల్లు పెడితే. మీకు ఓడిచ్చి పర్మిషన్ అని అడిగితే వాడు ఏం చెప్తాడు, మేనేజ్మెంట్ గాడు నీకు చెప్పవలసిన అవసరం లేదు అని వాడు మేనేజ్మెంట్ గారు చెప్తాడు సార్ మాకు ఆయన. అంటే ఇక్కడ పట్టభూములు ఉన్నాయి, మాకు చిన్నగా మాకు ప్రొసీడింగ్ ఏదైనా ఉండాలి కదా. ఇక్కడ అంతయ్య కుంట అనేది దగ్గరనే ఉంది సార్, చేపలు పెద్ద కుంట ఉంది, ఒక 10 ఎకరాల కుంట ఉంది అంతయ్య కుంట అనేది. దాని పక్కన పట్ట పొలాలు మొత్తం నాట్లేస్తారు. ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరమే గుట్టెక్కితే కనబడతాం. ఇక్కడ చేపలకు ఎఫెక్ట్ అవుతుంది, మాకు పంటలకు ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ వద్దు, మాకు దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అంటే నీకు ఇచ్చేది ఏం లేదు ఇన్ఫర్మేషన్, మాకు మేము కలెక్టర్ నుంచి తెచ్చుకున్నాం ప్రొసీడింగ్లు అయ్యని మాట్లాడదు. మాకు ప్రొసీడింగ్ చూపెట్టాలి కదా, మేము చేను పక్క వాళ్ళం కదా, మరి పరంపోగులు కాదు కదా, పట్టభూములునే కదా, మరి పట్టభూముల పరిస్థితి ఏందని అడిగినా. అయితే పట్టభూములకు మీకు అక్కడ వాల్యూ ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం ఏమైనా ఉంటే మాట్లాడు బాబు, నువ్వు ఇంకొక మాట్లాడకు, ఏమైనా ఉంటే నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేస్తాము, లేకపోతే ఏమైనా ఉంటే ఎంఆర్ఓతో మాట్లాడకపో అని మాట్లాడుతున్నారు సార్. అది పరిస్థితి. ఏమున్నా మీరు మాకు సాయం చేయాలి. అయ్యో పెద్దమ్మా ఇట్రా పాపం ఇట్రా జర ఇగో పాపం బొక్క బొందలకు తయారైంది. రేపో మాపో నేను బొందకు తయారైనా నా కడుపులో పుట్టే పిల్లలైనా జర నిమ్మలంగా బతారేమన్నా ఆత్రత, ఆ కడుపులో ఉన్న ఆ మమకారము, ఆ ఆప్యాయత. ఇగో ముసురు కిందికి మీదికి ముసురు పడుతుంది. అయినా పాపము పుచ్చడు దుఃఖం కడుపులో పెట్టుకొని ఇలా మా బిగ్ టీవీ నర్సయ్య తాతకు మొర చెప్పుకుందామని ఇగో ఇంటికి వచ్చింది, ఈ కంకర కషల కాడికి వచ్చింది. ఈమె కడుపులో ఎంత బాధ ఉంటే కింది మీదకి దార పోస్తుంటే ముసురు ఆమె బాధ చెప్పుకుంటుంది వస్తుంది. అంటే ప్రభుత్వ అధికారులకు ఏసీ కార్లల్లో భోగాలు అనుభవించుడు కాదు, ఇటువంటి కష్టజీవుల మనసును తెలుసుకోవాలి ప్రభుత్వ అధికారులు. ఇటువంటి కష్టజీవుల బతికేంది, వాళ్ళ భాగ్యం ఏంది. ఆ కష్టజీవుల 10,000 బురదలో మరలాడితేనే మనకు 5 ఏళ్లతో నోట్లో పోతుంది కంచం కూడు అనేది గుర్తు చేసుకోవాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. ఇక్కడ చూస్తే పంట పొలాలలో మొత్తం రాళ్ళే ఉన్నాయి, అని ఎగిరిపడ్డాయి రాళ్ళు. మూగజీవులు ఈ చెరువుల ఈ క్రషర్ పక్కపంటే చెరువు ఉంది, ఈ చెరువు పంచి బర్రెలు గొర్రెలు మేస్తుంటే రాళ్ళు లేచి వాడికి తాకుతున్నాయట. దీని వెనకాల మరుగు ఏడముందో ఈ పుండు మీదనే మందు పెట్టాలి. ఈ పుండు ఒకడ మందు ఒకడ కాదు, ఈ పుండు మీదనే మందు పెడితేనే ఆ రోగం తక్కువవుతుంది. దీని వెనకాల అసలు కారకులు ఎవరు, అసలు దొంగలు ఎవరు అనేది మరి బిగ్ టీవీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాలకత్వ ఊరుకు న్యాయం జరిగేదాకా తప్పకుండా ముంగల పంట పశుపడుతుంది, వేటాడుతుంది, వెంటాడుతుంది అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుంది బిగ్ టీవీ. వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవి చలికి గాలికి వానకు వణుక్కుంటా కూడా ఈయన ఉసురు ఎవరికి ముడుతుంది. ఈ అధికారులు కుమ్మక్కయి ఎవరి ఇల్లు దోస్తారు, ఎవరి కడుపు కొడతారు. అగా పాపం చెప్పే పెద్ద మనిషి. అయ్యా నువ్వు 2 లక్షలు పెట్టి అచ్చు కట్టినా, అందులో మన్ను తీసుకుపోతున్నారు, మనుషులు ఇట్లా లోతు అయిపోయి మళ్ళీ కింద బండ తీస్తారట, అదే చెరువైంది. ఇక అందులో రాణిస్తలేరు, ఇక అచ్చు కట్టినాక కూడా రాణిస్తలేడు. నీకు పేరే పట్ట ఉందా? అదే పట్టున్నది అసైన్ భూమి ఇందిరాగాంధీ ఇచ్చిందా? అప్పుడు ఇచ్చింది, ఆమె ఉన్నప్పుడు అక్కడ చచ్చింది చూడు ఇందిరమ్మ, ఆమె ఇచ్చిన భూమి. ఇది కథ. నరసాపురంలో మండలం ఉండే అప్పుడు నరసాపురంలో చేపించుకొచ్చుకున్నా, పారాలు ఇచ్చిరు. ఈ ఊరికి వచ్చి పారాలు ఇస్తే పారం తీసుకుపోయి నరసాపురం పోయి చేపించుకున్నా, పాస్బుక్ దాని మీద వచ్చేసి. ఇది రాళ్ళకత్వ ఊళ్ళే ఇటు గాలి కలుషితం అయిపోతుంది ఈ కంకర క్రషర్లతోటి. ఈ పెద్ద ఈ అమోనియా పెద్ద కెమికల్స్ కలిపి మరి ఈ అడ్డమైన బాంబులు వేల్చి బ్లాస్టింగులు పెట్టి ఇటు పంట పొలాలు ఆగం చేస్తుర్రు, మూగజీవులు ఆగం చేస్తుర్రు.
ఇండ్లు కూడా పగులు పడుతున్నాయట, ఇండ్లు కూడా పగులు పడుతున్నాయట. రాళ్ళకత్వ ఊరు రాను రాను వల్లకాడైతట్టుంది. ఇప్పటికైనా కుమ్మక్కైనా అధికారులు జర్ర సోయి తెచ్చుకోవాలి. పాపం రెక్కలు ముక్కలు చేసుకునే ఈ కష్టజీవుల వీళ్ళ బాధను, వీళ్ళ ఇబ్బందుల, వీళ్ళ గోసను అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఉసురు పంచుకోకుండా వాళ్ళకు న్యాయం చేయాలి. ఇక్కడ కలెక్టర్ కానీ, ఇక్కడ రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ, ఇక్కడ మైనింగ్ వాళ్ళు కానీ, ఇక్కడ పొల్యూషన్ వాళ్ళు కానీ అన్ని రకాల అధికారులు చొరవ తీసుకొని ఇక్కడ రాళ్ళకత్వ ఊరు గ్రామస్తులకు న్యాయం చేయాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. ఇంకొక మాట కూడా ఏంటంటే ఈ రాళ్ళకత్వ ఊరోళ్లకు న్యాయం జరిగేదాకా కూడా బిగ్ టీవీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఇది బిగ్ టీవీ ప్రజల టీవీ. ఇది సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు ఈ ప్రజల చుట్టే ఈ బిగ్ టీవీ తిరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ఈ బిగ్ టీవీ అక్కడ ఉక్కుపాదం మోపుతుంది అనేది మనం గుర్తు చేస్తుంది. ఇప్పటికైనా సోయి మర్చిన అధికారులు, కుమ్మక్కైన అధికారులు మళ్ళా వీళ్ళకు న్యాయం చేసే దిశగా ఆలోచించాలని బిగ్ టీవీ కోరుకుంటుంది. మళ్ళీ రేపు ఇంకో మాత్రాలతో మళ్ళా కలుస్తా ఉంటా. నమస్తే శనార్థి.